జ్యువెలరీ దుకాణాల్లో చోరీలను అరికట్టే ప్రయత్నంలో భాగంగా బీహార్లోని ఓ ఆభరణాల వర్తక సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు, హిజాబ్, హెల్మెట్ వంటి వాటితో ముఖాలను కప్పుకొని షాపుల్లోకి వచ్చే కస్టమర్లకు ఆభరణాలు చూపించడం, విక్రయించరాదని నిర్ణయించింది. రాష్ట్రంలో తక్షణమే అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ ఏఐజేజీఎఫ్ విభాగం వెల్లడించింది. వినియోగదారులు, జ్యువెలరీ యజమానుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ముఖాలకు ముసుగుతో వచ్చే వారిని గుర్తించే పరిస్థితి లేదని, ఏదైనా దొంగతనం జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజీల సాయంతో గుర్తుపట్టేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది. ముఖాలు కనిపించకుండా దుకాణాలకు ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. గతేడాది మార్చిలో ఇదే తరహాలో వచ్చిన కొందరు దుండగులు భోజ్పూర్ జిల్లాలోని ఓ దుకాణంలో 25 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను చోరీ చేశారు. నవంబర్లోనూ శివా నగరంలో ఇటువంటి దోపిడీ జరిగిన విషయాన్ని స్థానిక వ్యాపారులు గుర్తు చేశారు.